బుల్డోజర్ సంస్కృతి మాత్రం విజయవాడ నగరంలోకి రాలా. ఆశ్చర్యకరమైనటువంటి పరిణామం. గత 3 రోజులు, వారం 10 రోజులుగా ఇది రెండో ఘటన. విద్యార్థుల యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దేటువంటి దానికి ఉన్నటువంటి 69లో ఏర్పాటైనటువంటి శాతవాహన కాలేజీ ఈరోజు ధ్వంసం చేసి విద్యార్థుల రికార్డులతో సహా మొత్తాన్ని మట్టగరిపేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అది బోయపాటి శ్రీనివాస్ అప్పారావా, ఆలపాటి రాజేంద్ర ప్రసాదా, గండపనేని ప్రజాపతిరావా, సొసైటీలో ఉన్నటువంటి సభ్యుల ఎవరైనా కావచ్చు. కానీ అందరూ విక్టోరియా దోసౌసీన్ లాగా అందరూ దొంగలే అని చెప్పనేటువంటిది ఈ శాతవాహన కాలేజీ విషయంలో బయటపడింది. నిన్నటి దాకా ప్రిన్సిపాల్ ని కిడ్నాప్ చేస్తాడా ఎమ్మెల్సీ కిడ్నాప్ చేసిన తర్వాత బయటకు వచ్చి నన్ను అరాచకం చేశారు, నన్ను ఇట్లా పెట్టారు అట్లా పెట్టారని చెప్పి ప్రిన్సిపాల్ చెప్తాడా? ఇప్పుడు ప్రిన్సిపాల్ వెళ్ళి ఆ పంచన జారుతాడా? ఏంటి దీని వెనకమాలు ఉన్నటువంటి ఆంతర్యం? నైట్కి నైటు అప్పారావు గారికి మద్దత, లేకపోతే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మద్దత, మొత్తానికి జరిగింది సంథింగ్ ఈజ్ దేర్. అధికార పార్టీలో ఉన్నటువంటి స్పెషల్ రూలింగ్ స్క్వాడ్ అండతో ఇది జరిగిందని చెప్పనేటువంటిది ఈ సందర్భంగా మేము చెప్పదలిచాం. ఇందులో పెద్దల హస్తాలు కూడా ఉన్నాయి. మామూలు సాదా సామాన్యుడు అర్ధరాత్రి పూట వచ్చి ఒక బిల్డరో ఒక రియల్టరో వచ్చి చేయగలిగినటువంటి దమ్ము ధైర్యం ఉండవు. వాళ్ళ వెనకమాలు ఉన్నటువంటి హస్తం, వాళ్ళ వెనకమాలు ఉన్నటువంటి పవరు ఈ రకమైనటువంటి పద్ధతికి దిగదార్చింది. ఈ రోజు కాలేజీ విద్యార్థుల భవిష్యత్తుని అంధకారం చేసింది, అయోమయం చేస్తా ఉందని చెప్పనేటువంటిది 400 మంది విద్యార్థులు. ఈ కబ్జాకోరుల్ని, ఈ కబ్జాదారుల నుండి అది సుప్రీంకోర్టు నెంబర్ వేశారు. దాని మీద అది నిజమో కాదో ఎవరికి తెలియదు. ఒకవేళ ఆర్గ్యుమెంట్ స్టేజ్లో ఉంటే నీకు ఆర్డర్ కనుక ఇచ్చేటట్టు అయితే ముందే చేసేస్తావా? ముందే బుల్డోజర్ పెట్టి కూర్చేస్తారా?